కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి రాలే. 15 రోజులుగా ఆయన వద్దే దస్త్రం. అనుమతుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు. సృజన్ రెడ్డి కంపెనీకి గత ప్రభుత్వంలో వేల కోట్ల కాంట్రాక్టులు. అధికారులపై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన వారిని వదలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఏసీబీ విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి 15 రోజులైంది. ఇప్పటి వరకు అనుమతి రాలే. విచారణకు నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతూ పంపిన దస్త్రం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నది. విచారణకు అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు కొడుతున్నారు. దీని ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడుతోంది. ఒకవైపు కేసీఆర్ అవినీతిపై తాము చర్యలు తీసుకుంటుంటే మరోవైపు బీజేపీ సహాయపడుతోందన్నారు. ఢిల్లీలో మంగళవారం ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన సదస్సులో అనంతరం విలేకరులతో రేవంత్ మాట్లాడారు. సో ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు నిజమే, ఇప్పుడు 15 రోజులు ఎందుకు సమయం పడుతుందండి? ఒకవైపున సరే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో చిత్తశుద్ధి ఉందా, నిజంగానే కేటీఆర్ ఫ్యామిలీ మీద చర్యలు తీసుకుంటారా అంటే, వీళ్ళు అనుమతి కోరింది దేని విషయంలో? ఇక్కడ కూడా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు 15 రోజులు గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది అంటే అనుమానం ఉంది. గవర్నర్ ఏదో చేస్తున్నాను కాదు. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ ఏంది, గవర్నర్ని ఎవరు నియమిస్తారు, కేంద్రం పాత్ర ఏముంటుంది, ఎవరు చెప్తే ఏం జరుగుతుంది అనేది మన అందరికీ తెలిసిందే. కొత్తగా మనం చెప్పాల్సిన అక్కరే లేదు. 15 రోజులు మరి ఎందుకు పెండింగ్లో ఉంటుంది? ఏసీబీ దర్యాప్తు చేయాలని అనుమతి ఇవ్వడానికి ఇన్ని రోజులు సమయం పడుతుందా? అదొక భాగం. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరంటే బీఆర్ఎస్, బీజేపీ చీకటి బంధం బయటపడుతుందని. నేను అడుగుతున్నా, ఈ కేసు ఏంది? ఇది ఒక 55 కోట్లకు సంబంధించిన ఫార్ములా కార్ రేస్కి సంబంధించిన వ్యవహారం. ఇది నా జుట్టు మీద నిన్ని వెంట్రుకలు, ఒక వెంట్రుక ఇట్లా బీక్తే ఆ వెంట్రుక కొన ఏది 55 కోట్లు అన్నది. మేము ముందు నుంచి చెప్తున్నాం, ధరణి పోర్టల్ని మొత్తం సర్దింది, పెద్ద ఎత్తున భూములు మింగింది, రియల్ ఎస్టేట్లో ఉన్న కొన్ని బడా కంపెనీల మాఫియాలకి అండగా నిలబడి రియల్ ఎస్టేట్లో కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసింది కేటీఆర్. ఈ భూముల లెక్క తేల్చండి అంటే దాని మీద ఇంతవరకు విచారణ లేదు. మరి ఎందుకు లేదు? ధరణిని భూమాతగా మారుస్తున్నాం, యాక్ట్ తీసుకొచ్చినాం, విదేశీ కంపెనీ నుంచి స్వదేశీ కంపెనీకి తీసుకొచ్చినామని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ విదేశీ కంపెనీ చేతిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా ఏంది? ఎంత ప్రభుత్వ భూమి, ఎంత పేద ప్రజల అసైన్డ్ భూమి కబ్జాకు గురైంది? ఈ లెక్కలు ఏమన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టగలుగుతారా? ఏమైనా డేటా తీసిర్రా? రీసెంట్గా మీరు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మేము చాలా క్లియర్గా విత్ ఎవిడెన్స్తో మీ ముందు పెట్టినాం. 55 చెరువులని, ఎకరం 100 కోట్లు ఉన్న ప్రైమ్ ఏరియాలో ఉన్న చెరువులని కబ్జా చేసిర్రు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని క్విడ్ ప్రోకో కింద ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కేటీఆర్ కుటుంబం అంతా కలిసి పంచుకున్నారు. ఆ మొత్తం వాడు కన్స్ట్రక్షన్ చేసేసి అమ్ముకుంటున్నారు, లక్షల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇగో 55 చెరువుల లిస్ట్ అని ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెట్టినాం. దాని మీద ఏమైనా విచారణ ఉందా? ఇవన్నిటికీ రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా? మీరు అవతల క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. గవర్నర్ ఎందుకు 15 రోజుల్లో ఫైల్ పెండింగ్లో పెట్టుకున్నారన్న దానికి 100% కేటీఆర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికే బయలుదేరిండు. వాళ్ళు ఎంతవరకు వింటారనేది పక్కన పెట్టండి. ఈయన ఏదో ఒక ప్రయత్నం ఈయన చేయడానికైతే ఆయన అవతలకి వెళ్ళిండు. లేకపోతే అక్కడ 15 రోజులు పెండింగ్ ఉండదు. వాళ్ళు వింటారని కూడా నేను అంటలేను. అండ్ అదొక భాగం అయితే మరి మీ సంగతి ఏంది? ముఖ్యమంత్రి గారు 55 కోట్లను పట్టుకొని మాట్లాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఏమైంది? 7,000 కోట్లు తెగనమ్మేసిండు కదా 30 ఏళ్ళకి. 7,000 కోట్లకి 25-30 వేల కోట్లు రావాలి అక్కడ. మరి దాని సంగతి ఏంది? నేను చెప్పిన ధరణి సంగతి ఏంది? ఆ భూముల లెక్కేంది? ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీలో అత్యంత అవినీతిపరుడు, అత్యంత సంపద కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల తారక రామారావే. ఫస్ట్ నేమ్ లిఖించవచ్చు మనోడిది. ఫస్ట్ పేరు కేసీఆర్ ఏదో 5వ స్థానంలో 6వ స్థానంలో ఉంటాడు నేను అనుకోవడం. మరి ఈ విచారణ ఎటుపోయింది? ఈ విచారణ ఎందుకు జరుగుతలేదు అన్నది నా పాయింట్. అసలైన తెలంగాణ అంటే భూమి. ఈ దేశంలో ఏ ప్రాంతంలో, ఏ నగరంలో, ఏ రాష్ట్రంలో లేని సంపద భూమి తెలంగాణకు ఉన్నది. దాన్ని కొల్లగొట్టిర్రు. చర్చ జరగాల్సింది దేని మీద? 55 కోట్ల కంటే ఎక్కువగా ఈ భూమి మీద జరగాల, లక్షల కోట్లు. వాడు అమయ్ కుమార్ అంటూ అరెస్ట్ చేసిర్రు. వాడు ఏంది మామూలు అనుకుంటున్నారా? ఏదో ఇట్లా ఇట్లా చేప అనుకుంటున్నారా?
ఒక 1000 తిమింగలాలు కలిస్తే అంత పెద్దోడు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, 1,00,000 కోట్ల పైన ట్రాన్సాక్షన్స్ చేసిండు అమోయ్ కుమార్, నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, కేటీఆర్, ఈ నలుగురు కలిసి. మరి దీని మీద విచారణ చేయండి. నిన్న మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, ఏమంటున్నారు? ఇదేనా బయట? ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటుంది. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిన ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియండి, ఎవరొద్దు అంటుర్రు. రెండవది, బీజేపీ పెద్ద అవినీతి పార్టీ, బీజేపీనే అంతం చేస్తామని చెప్పిన కేటీఆర్ బీఆర్ఎస్ ఇప్పుడు సేమ్ అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లెటర్లు ఇస్తున్నామని అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరిని గెలిపించాలనో ఎవరిని ఓడించాలనో చెప్పట్లేదు. గెలిపించేది చెప్పకపోయినా ఓడించేటోళ్ళ గురించి మాట్లాడాలి కదా. అదే కదా, 6 గ్యారెంటీలు మీరు అమలు చేయలేదు, కాంగ్రెస్ కోటేయొద్దు అంటున్నాడు. అంటే ఎవరికి వేయాలి? మోడీకి ఏమనే కదా. ఇప్పుడు మొదట్లో వాళ్ళు అధికారం కోల్పోయినారు, రెండవసారి డిపాజిట్లు కోల్పోయినారు, మూడవసారి మెదడు కూడా కోల్పోయినారు. దీంతో వాళ్ళకు ఉన్న మెదడు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని చూసి జాలిపడడం తప్ప వాళ్ళ గురించి ఇంకా మనం చర్చించుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. సో ఈ పాయింట్ ఏంటంటే, సృజన్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డికి బావమరిది, ఆయన కొంచెం దూర బావమరిది. నిన్న అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ ప్రస్తావించింది ఏంటంటే, పొంగులేటితో పాటు రేవంత్ రెడ్డి తన బామ్మారిదికి ఈ అమృత్ టెండర్లు ఇచ్చుకున్నది ఇది పెద్ద స్కామ్ అని కేటీఆర్ మాట్లాడాడు. చాలామంది రెడ్లు, అందరూ రెడ్లు దాదాపు ఎక్కడో దగ్గర దూర బంధువే ఉంటారు మాకు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని కూడా కేటీఆర్ ఆన్సర్ చేయాలా? ఇదే సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో, ఎవరి సృజన్ రెడ్డి అంటే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడట. మరి ఆ కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలో మరి రేవంత్ రెడ్డి బామ్మారిదైతే కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నకి కేటీఆర్ కూడా ఆన్సర్ చేయాలి. ఎట్లా ఇచ్చారు మరి? అంతొకటేనా? అంతొకటే అన్నట్టే కదా మరి ఈ లెక్కన. మరి వీళ్ళు అసలు ఇమీడియట్గా ఎఫెక్ట్ పడే, ఇమీడియట్గా ఉపయోగపడేటువంటి అంశాల మీద వీళ్ళు మాట్లాడరు. ఇష్యూ అంతా పొలిటిసైజ్ అవుతుంది తప్ప, రాజకీయం అవుతుంది తప్ప, ఇది ప్రజలకు పనికొచ్చేది ఒక్కటి లేదు ఇలా. కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడుతుంటే ఇక దయ్యాలు వేదాలు వల్లించడం అనేది చాలా చిన్నదవుతుంది. చలో ఇగో ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. అమృత్లో అవినీతిపై ప్రధాని చర్యలు తీసుకోవాలి, టెండర్లను వెంటనే రద్దు చేసి దర్యాప్తు జరిపించాలి, కేటీఆర్ డిమాండ్. తెలంగాణలో అమృత్ పథకం టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రధాని మోదీ స్పందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసిన ఆయన మంగళవారం అక్కడి బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. సోధా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక లావాదేవీల ప్రతులను చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. మరి ఇప్పుడు ఏ బామ్మార్ది గురించి అయితే చెప్తున్నారో, మీ చెల్లె కూడా ఆయనతో కలిసి బిజినెస్ చేసినట్టుంది కదా, మరి అది కూడా లెక్క తెలుసవు.
మరి దానికి ఎందుకు ఆన్సర్ చెప్పవు? మీ చెల్లె మీ సిస్టర్ కూడా కవిత గారు కూడా ఆయనతో కలిసి బిజినెస్ చేసినట్టున్నారు కదా, బిజినెస్ పార్ట్నర్సే ఉన్నట్టున్నారు కదా.